రైతుల నుండి ధాన్యం కొనుగోలు క్రమం తప్పకుండా జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న చిన్న సమస్యలు సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదన్నారు. ఏ ఒక్కచోట ధాన్యం కొనుగోలు జరగలేదన్న మాట ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా దానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఉండవల్లి నివాసంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావని సీఎం అన్నారు. నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా చక్కదిద్ది రైతుల నుండి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన నెలకు కూడా ధాన్యం డబ్బులు రైతులకు అందేవి కావని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటల్లోపే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో వేస్తున్నామని, దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అన్నారు. ధాన్యం సంచుల సమస్యలు కూడా తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వం గత ఏడాది 71,002 మంది రైతుల నుండి 4,43,904 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1,30,580 మంది రైతుల నుండి 9,14,680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలోనే డబ్బులు రైతులకు అందించామని అధికారులు వివరించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలు పాటించని భవనాలకు ఇష్టానుసారంగా నిరభ్యంతర పత్రాలు ఎలా జారీ చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత అగ్నిమాపక శాఖ అధికారులను ప్రశ్నించారు. సరైన తనిఖీలు లేకుండానే దాదాపు 2,500కు పైగా భవనాలు ఎన్ఓసీలు ఇవ్వటంపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఓసీల జారీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, అప్పట్లోగా పరిస్థితి మారకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం అగ్నిమాపక, జైళ్లు, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. జైళ్లలో సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న సిబ్బందిని వేరే చోట్లకు బదిలీ చేయాలని అన్నారు. జైళ్లలో వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్ఓసీల జారీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను విధ్వంసం చేసిందన్నారు. 2019లో కోస్తా జిల్లాలో 145 తుఫాను షెల్టర్లు, 8 పర్యాటక ప్రాంతాలు, 16 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో ముందస్తు హెచ్చరికలు పంపే విధానం అమర్చారు. ప్రస్తుతం ఇందులో పరికరాలు సరిగా పనిచేయటం లేదని ఈ మేరకు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 219 బహుళ ప్రయోజన తుఫాను షెల్టర్లను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించగా పర్యవేక్షణ లేక తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయని అనిత పేర్కొన్నారు. వెంటనే వీటికి చేపట్టాల్సిన మరమ్మతులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 2024-25 ఏడాదికి 39,007 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ ఏడాది బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులు కేటాయించినట్లు తెలియజేశారు. ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ అభ్యర్థుల కోసం 26 జిల్లాల్లో డీఎస్సీ ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 39,007 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక నిధులు కేటాయించిన ప్రభుత్వంగా నిలిచిందని రాష్ట్ర బీసీ, ఈబీసీ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ నుంచి నేటి సీఎం చంద్రబాబు వరకు బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తుందనేందుకు, బీసీల అభ్యున్నతికి ఇంత పెద్ద ఎత్తున ఈ ఏడాది నిధులు కేటాయింపే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా బీసీ, ఏబీ, డిఈ వర్గాలకు 7 కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాలకు 17,319 కోట్లను కేటాయించడం కూడా మంచి శుభపరిణామమని మంత్రి అన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ స్వయం ఉపాధి పథకాల కింద 1977.53 కోట్ల సబ్సిడీ రుణాలను అందజేయనున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. వాటిలో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 50% 1046.76 కోట్లు, ఎన్బీసీ, ఎఫ్డీసీ టర్మ్ లోన్ల కింద 129.29 కోట్లు, బ్యాంకు రుణంగా 778.42 కోట్లు, లబ్ధిదారు వాటా 10%గా 22.96 కోట్లు మొత్తం కలిపి 1977.53 కోట్లు సబ్సిడీ రుణాలుగా అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. దానివల్ల మొత్తం 1,33,849 మందికి ప్రయోజనం కలుగుతుందని తెలియజేశారు.
అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 1977.83 సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి 50%, అంటే 1046.76 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డీసీ టర్నోవర్ లోన్ కింద 129.29 కోట్లు. బ్యాంకు రుణం 778.42 కోట్లు. లబ్ధిదారు వాటా బెనిఫిషియర్స్ వాటా వచ్చి 10%, 22.96 కోట్లు. అంటే మొత్తంగా 1977.83 కోట్ల నిధులు. అంటే ఇది స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలామంది స్వయం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఫిల్మ్ పాలసీ తీసుకువచ్చే దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఏపీలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్, రీ రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామన్నారు. సమగ్ర నివేదిక రూపొందించాక సినిమా రంగంతో భేటీ అయ్యి చర్చిద్దామన్నారు. వెలగపూడి సచివాలయం 2వ బ్లాకులోని తన ఛాంబర్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని పాలసీల మాదిరిగానే ఫిలిం పాలసీకి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. త్వరలోనే సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులతో సమావేశం నిర్వహించాలన్న అంశం ప్రస్తావనకు తీసుకురాగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సమగ్ర నివేదిక రూపొందించాక సినిమా రంగంతో భేటీ అయి చర్చిద్దామన్నారు. ప్రతిసారి సినిమా టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే విషయమై అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ పలు సూచనలు చేశారు. ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా ఒక విధానం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పరిణామ క్రమాన్ని, చెన్నై నుండి హైదరాబాద్కు తరలి వచ్చిన అంశాన్ని మంత్రి అధికారులకు వివరించారు. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఏపీలో స్టూడియోలు నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్, రికార్డింగ్ థియేటర్లు ఏర్పాటు అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగా మంత్రి సావధానంగా విన్నారు. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అధికారులకు తెలియజేశారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నిజం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో కొత్త పథకం అమలు చేయబోతోందన్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం వాసులకు త్వరలో ఆ కష్టాలు దూరం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చించామని, ముఖ్యమంత్రిని కలిసి సమస్యల గురించి వివరించామన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు మంజూరు చేసిన 2.5 లక్షలు ఉచితంగా బీఎల్సీ పథకం కింద అందించామని గుర్తు చేశారు. ఇలా వేలాది ఇళ్లు కట్టించామని వివరించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలను మోసం చేసిందన్నారు. 15 లక్షల విలువైన ఎకరం స్థలాన్ని 80 లక్షలకు కొన్నామని చెప్పి ప్రభుత్వం సొమ్మును దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో కొత్త పథకం అమలు చేయబోతోందన్నారు. ఏపీ హౌసింగ్ యాప్ ద్వారా ప్రతి సచివాలయంలో సచివాలయ అడ్మిన్ వద్దకు వెళ్లి నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సొంత స్థలం ఉన్నవారు యాప్లో దరఖాస్తు చేసుకుంటే 3 విడతల్లో 2.5 లక్షలు ఇస్తామని వివరించారు. టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. గతంలో టిడ్కో ఇళ్ల కోసం 25,000, 50,000, 75,000, లక్ష కట్టిన వారికి మార్చిలోపు పనులు ప్రారంభించి 90 రోజుల్లోనే పూర్తి చేసి అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ఇటీవల బుడమేరు వరదలతో 50 నుంచి 80 గజాల్లోపు ఉన్న అనేక ఇళ్లు పాడైపోయాయని, వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 100% రైల్వే నిధులతో సింగనగర్ 2వ పై వంతెన నిర్మించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు రైల్వే మంత్రిని త్వరలో కలుస్తానని చెప్పారు. 50,000, 25,000, 75,000, లక్ష రూపాయలు కట్టినటువంటి టిడ్కో ఇళ్లు 80% పూర్తయిపోయినటువంటి జక్కంబూడిలో టిడ్కో ఇళ్లని మార్చిలోపు పనులు ప్రారంభించి 90 రోజుల్లోపే వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధికారులను ఆదేశాలు ఇచ్చారు. టిడ్కో ఇళ్లు కూడా త్వరలోనే మార్చిలోపు పనులు ప్రారంభించి 90 రోజుల్లోపు వాళ్ళకి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. గతంలో వైసీపీ ప్రభుత్వం పేదవాడికి ఇవ్వాలని టిడ్కో ఇళ్లు కట్టిస్తే
దాని మీద లోన్లు తీసుకొని ఆ లోన్లు కొట్టేయటం వల్ల ఇవాళ బెనిఫిషియర్లందరికీ నోటీసులు వస్తాయి. మన అసెంబ్లీలో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఆ నోటీసులు రావటం కాకుండా వాళ్ళకి 100 రూపాయలు అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. సిబిల్ స్కోర్. నిన్న ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళ పిల్ల పెళ్లి కోసం దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లో 10,000 రూపాయలు కట్ చేస్తారు బ్యాంకు వాళ్ళు. వీళ్ళు చేయని అప్పుకి జగన్ ప్రభుత్వం యొక్క పాపం వల్ల ఇవాళ పేదవాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఒకటి ఇళ్ళు లేని వాళ్ళు సచివాలయాల్లోకి వెళ్ళి అడ్మిన్ల దగ్గర ఈ యాప్ ద్వారా ఇల్లు దరఖాస్తు చేసుకోవటం. ఈ సింగనగర్ ప్రాంతంలో మొన్న వరదలు వచ్చినప్పుడు ఇండివిజువల్ హౌసెస్ 50 గజాలు 60 గజాలు 30 గజాలు 70 గజాలు ఉన్నటువంటి చాలామంది ఇళ్ళు మునిగిపోయినాయి, ఆ వరదల్లో దెబ్బతిన్నాయి. ఆ ఇళ్ళన్నిటిని కూడా పునర్నిర్మించుకోవడం కోసం 2,50,000 రూపాయలు మీ సచివాలయాల్లో మీ దరఖాస్తుల్ని నింపుకునేటట్టు సచివాలయంలో యాప్ ద్వారా మీకు అందించబడతాయి. రాష్ట్రంలో వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధికి మరింత రుణం అందించేందుకు సహకారం అందిస్తామని నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్జీ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలను నాలెడ్జ్ ఎకానమీలో మరింత మెరుగుపరిచేందుకు పూర్తి మద్దతిస్తామని అన్నారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్జీ బుధవారం సమావేశమయ్యారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు సహకారం, మత్స్యరంగం అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. స్వయం సహాయక బృందాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నాబార్డు మద్దతుగా నిలుస్తోందని షాజీ కృష్ణన్జీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద పీపీపీ విధానంలో రాష్ట్ర వాటాగా వయబిలిటీ గ్యాప్ నిధులను ప్రభుత్వం సమకూర్చుతోందని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం, వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరవుతారని వెల్లడించారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలలో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోన శశిధర్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. 0 నుంచి 5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని శశిధర్ వివరించారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ధి అయ్యేలా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలను తీసుకువెళ్లేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. ఆ ఎంటైర్ ఈవెంట్ను కూడా టీచర్లు నడిపించకుండా తల్లుల్లోనే ఎవరో ఒకళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళనే నిర్వహించమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇంకా బాగుంటుందని. ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈసారి అంటే ఫస్ట్ టైం మేము స్టార్ రేటింగ్ ఫర్ స్కూల్స్ ఫర్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక స్టార్ రేటింగు, అకాడమిక్ అంశానికి ఒక స్టార్ రేటింగు, ఈ 2 అంశాల మీద 2 స్టార్ రేటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల ఎక్కడన్నా మనకి బిల్డింగ్ వసతులు బాగుండి 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ ఉండొచ్చు, కానీ అక్కడ 1 స్టార్ అకాడమిక్ పర్ఫార్మెన్సే ఉండొచ్చు, చెప్పలేం. సో కేవలం బిల్డింగ్లు బాగున్నంత మాత్రం చదువులు బాగున్నట్టు కాదు. మా మంత్రివర్యులు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తుంటారు, అవుట్పుట్స్ కాదు అవుట్కమ్స్ ఉండాలి అని. అంటే క్లాస్కి పాఠం చెప్పడం కాదు, విద్యార్థికి పాఠం చెప్పాలని. క్లాస్కి పాఠం చెప్పడం అంటే సిలబస్ అయిపోయింది, మేము చేయాల్సింది అయిపోయింది, అలా కాకుండా వాట్ ఈస్ దర్ లెర్నింగ్ అవుట్కమ్స్, ప్రతి విద్యార్థి నేర్చుకున్నారా లేదా అనేది దాని మీద దృష్టి పెట్టాలనేది మా మంత్రి గారు మాకు పదే చెప్తుంటారు.
ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని ఎవరు ప్రోత్సహించినా కఠినమైన శిక్షలుంటాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ గౌతమి శాలి హెచ్చరించారు. ర్యాగింగ్కు పాల్పడితే జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉందన్నారు. డ్రగ్స్ రహితంగా సమాజాన్ని తీర్చిదిద్దేందుకు అందరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. విజయవాడ స్టెల్లా కాలేజీలో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ శాలి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టరీత్యా ర్యాగింగ్ అనేది నేరమని ఎవరు ప్రోత్సహించినా కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. స్టూడెంట్స్ ర్యాగింగ్కి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడుతున్నట్లు లేదా సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎటువంటి భయాందోళన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఏసీపీ దామోదర్, ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ మరియు స్టెల్లా కాలేజీ డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉషాకుమారి, డాక్టర్ బ్యోలా, హిస్టరీ విభాగాధిపతి, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, ఉన్నం తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రొహిబిటెడ్ డ్రగ్ అనేది మీరు తాగరు, ఓకే, మీరు దాన్ని యూజ్ చేయరు. మీ ఫ్రెండో లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంకెవరో యూజ్ చేస్తారు. వాళ్ళు జస్ట్ మీ దగ్గర పెట్టుకొని ఉండు అని చెప్పి బ్యాగ్లో ఇస్తారు. పెట్టుకుంటారు అప్పుడు మీరు ఎందుకు అంటే పొసెసింగ్ సచ్ డ్రగ్ ఈజ్ అండ్ ఆల్సో అన్ అఫెన్స్. సో అట్లాంటి డ్రగ్స్ తీసుకోవడమే కాదు, మన పొజిషన్లో ఉన్నా కూడా అది ఒక అఫెన్స్గా పరిగణించడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయబడతాయి. సో దయచేసి మీరు స్టూడెంట్స్గా ఉండి మీరు ఫస్ట్ డ్రగ్స్ బారిన పడకూడదు, మీ పొజిషన్లో ఉండకూడదు. మీకు తెలిసి ఎవరైనా తాగుతున్నారు లేకపోతే ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మీరు పోలీసులకి తెలియజేయచ్చు, మీ మేనేజ్మెంట్కి తెలియజేయచ్చు. సింప్లెస్ట్ వే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పాను, ఏంటది? సో 1972కి మీరు కాల్ చేసి చెప్పచ్చు, ఓకే. అండ్ ఐ యాజ్ ఎ రిక్వెస్టెడ్ బిఫోర్, మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఈ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేవి ఎవ్రీ కాలేజ్లో కూడా మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా వస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద 3.24 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 49కి పైగా దుంగలు ఒక్కొక్కటిగా సుమారు 15 నుంచి 50 కిలోల వరకు బరువు ఉన్నట్లుగా గుర్తించారు. లారీలో దుంగలను చెన్నై నుంచి అస్సాంకు తరలిస్తున్నారన్నారు. అస్సాం నుంచి చైనాకు వీటిని ఎగుమతి చేస్తారనేది ప్రాథమిక సమాచారంగా సిఐ శ్రీనివాసరావు వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద 3.2 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకట్ తమకు అందిన సమాచారం మేరకు కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. A4 కాగితాల బండిల్స్ అడుగున ఎర్రచందనం దొంగలు పెట్టి రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 49కి పైగా దొంగలు ఒక్కొక్కటి సుమారుగా 15 నుంచి 50 కిలోల వరకు బరువు ఉన్నట్లు గుర్తించారు. లారీలో దొంగలను చెన్నై నుంచి అస్సాంకు తరలిస్తున్నారని అన్నారు. అస్సాం నుంచి చైనాకు వీటిని ఎగుమతి చేస్తారనేది ప్రాథమిక సమాచారంగా వివరించారు. లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వాలంటీర్ల వ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడాలని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఏఐవైఎఫ్ అనుబంధ సంఘం ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు, రాష్ట్ర కార్యదర్శి జి మమత కోరారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. రెవెన్యూలు కాలేదని చెప్పేసి చాలా ఘోరమైన మాటలు చెప్తున్నారు అసెంబ్లీలో. అది సరైన పద్ధతి కాదు. మరి రెవెన్యూలు కాకుండా వీళ్ళకి గౌరవేతనం వైసీపీ అయిన పార్టీ ఆఫీస్ అకౌంట్ నుంచి వచ్చినాయా, లేకపోతే ప్రభుత్వ అకౌంట్ ఖజానా నుంచి వచ్చినాయా? ఖజానా నుంచి జీవోలు రెవెన్యూలు కాకపోతే ఏ రకంగా ఇస్తారు ఖజానా నుంచి? మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు 6 నెలలు గడిచినా కూడా అలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి మేము ప్రభుత్వం ప్రశ్నిస్తాం. దయచేసి మా ప్రాణాలతో కానీ మాతో కానీ మీరు దయచేసి మీరు ఆడుకోవద్దండి. మేము సమాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఇచ్చేది మీరు చిన్నపాటి భత్యమేనండి. మరి దానికోసం కూడా మీరు ఆలోచించాలి, పరిశీలించాలి. ఎంతకాలం అండి ఆలోచించేది? మీరు గౌరవేతం ఇస్తా అన్నారు. ఆ గౌరవేతం ఏది? మా ఉద్యోగ భద్రత ఏది? మీరు ఎవరి పక్షంలో? మేమైతే కఠినమైన నిరాహార దీక్షకు కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ యొక్క ధర్నా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాము.
ఎక్కడో పాలస్తీనాలో దాడులు జరిగితే తమ ఇంట్లో వారు మృతి చెందినట్లు బాధపడుతూ ఏడ్చే కాంగ్రెస్ నాయకులు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసపై ఎందుకు మౌనం వహిస్తున్నారని హిందూ ఐక్యవేదిక నాయకులు ప్రశ్నించారు. కాంగ్రెస్ హిందువుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, ఆ పార్టీ హిందూ వ్యతిరేకమని ఆరోపించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసకు నిరసనగా పాతబస్తీ గాంధీ కళాశాల నుంచి కొత్తపేట నెహ్రూ బొమ్మ కొడలి వరకు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ హిందువుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, ఆ పార్టీ హిందూ వ్యతిరేకమని ఆరోపించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ఫాల్గున్ దాస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి దయనీయంగా ఉందని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనిపై గళం విప్పాలని పేర్కొన్నారు. దుర్గా ప్రసాద్ స్వామీజీ, సోనా శ్రీనివాసరావు, అడ్డూరి శ్రీరామ్, చక్రధర్, అవ్వారు బుల్లబ్బాయి, సాధినేని యామిని శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం అనుకోకుండా ఫస్ట్ భగవంతుని ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తే తప్ప ఇటువంటి ఆగడాలను ఆకృత్యాలను ఆపలేము. సో మనందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇవాళ చాలా చక్కగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, హిందూ సంఘాలన్నీ కలిసి చక్కగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మద్దతు కోసం ఇంత పెద్ద ర్యాలీ అరేంజ్ చేశారు. దానికి సపోర్టుగా మా హరే కృష్ణ మూమెంట్ విజయవాడ ఆధ్వర్యంలో కూడా మేము కూడా కీర్తనలు అది పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, భగవంతుడి నామాన్ని ప్రచారం చేయాలి, హిందూ ధర్మాన్ని ఐకమత్యంతోనే ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. మీ కులం చూడరు, మీ ప్రాంతం చూడరు, హిందువా కాదా అని దాడి చేస్తున్నారు. అలాంటి దాడులే ఈ బంగ్లాదేశ్లో జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎంత మనం చూస్తూ కూడా మనం ఐకమత్యం లేకపోతే రాబోయే రోజుల్లో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందువలన హిందూ సమాజానికి ఏం చెప్తున్నామంటే మనం ఐక్యంగా ఉందాం. వారం రోజులకో 2 రోజులకో 3 రోజులకో ఒకసారి కలుద్దాం, ఒక చోట కలుద్దాం, ఐకమత్యం చూపిద్దాం. అప్పుడే మనమంటే ఇతర సమాజాలకి కాస్త గౌరవం ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి విద్యులందరూ కూడా మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాను. ఈ దేశంలో ఎంత చక్కగా ఆనందంగా మీరు బతకగలుగుతున్నారో ఆ దేశంలోని మైనారిటీలను కూడా అలా బతకనివ్వేలాగా మీరు అక్కడికి సలహా చెప్పండి అని షేక్ హసీనా గారికి అక్కడి నుంచి దేశం తెరవేస్తే 72 ముస్లిం దేశాలు ఏమాత్రం ఆశ్రయం ఇవ్వలే. మన దేశము మాత్రమే హక్కును చేర్చుకుంది. అంటే మన దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుని దీనికి అనుగుణంగా ప్రజలు వెంటనే తమ పౌరుషాన్ని చూపించి నిరసన తెలియజేయవలసిందిగా, అక్కడ ఉండేటువంటి దుఃఖితులకి సంఘీభావం తెలియజేసిందిగా ప్రార్థిస్తున్నాను. అజ్మీర్ దర్గా హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ బాబా అన్నారు. 850 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అజ్మీర్ దర్గా కాజా గరీబ్ నవాజ్ దర్గాను వివాదాస్పదం చేయటం ఎంతో మంది హిందూ ముస్లింల భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే అవుతుందన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలను గద్దెదించడానికి అంతర్గతంగా ఏమైనా కుట్ర జరుగుతుందా? అందులో భాగంగానే అజ్మీర్ దర్గా వివాదం జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు. అహ్లే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో కన్వీనర్ అల్తాఫ్ బాబా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబ్రీ మసీదు మాత్రమే తమ లక్ష్యమని, శివలింగాల పేరుతో వివాదాలు చేయవద్దు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా చెప్పారని అన్నారు. ప్రతి మసీదు, దర్గా కింద శివలింగాలు ఉన్నాయని వివాదాలు సృష్టించవద్దని చెప్పినా కావాలని కొన్ని దుష్ట శక్తులు ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించే విధంగా ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారంటే భారీ ఎత్తున ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మూడవసారి ప్రధానమంత్రి పీఠం ఎక్కి విజయ పథంలో ఉన్న నరేంద్ర మోడీకి ఈ గొడవల సాకు చూపించి యోగిని ప్రధాని చెయ్యాలా, లేక ఇంకెవరినైనా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే కుట్ర ఏమైనా దాగి ఉందా అని అన్నారు. ఈ వివాదాలు సృష్టిస్తున్న వ్యక్తులు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలను సైతం లెక్క చేయకుండా వివాదాలు సృష్టిస్తున్న వారిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రేమించు, ప్రేమని పంచు అని సూత్రాన్ని దేశ ప్రజలందరూ పాటిస్తూ అరాచక శక్తులు చేస్తున్న దుశ్చర్యను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైతే ఇలాంటి దుష్ట శక్తుల వ్యవహారం, ఇలా అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళ ఆట కట్టిద్దాం, వాళ్ళ పతనం ఖాయం. ఎందుకంటే ఆ దర్గా అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దర్గా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సూఫీయిజంలో అజ్మీర్ దర్గాకి ఒక గుర్తింపు ఉంది. ముహమ్మద్ ప్రవక్త వంశీకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు హిందూ ముస్లిం అనే కులం, మతం భేదం లేకుండా మత సామరస్యం ఎక్కడైతే వర్ధిల్లుతుందో, ఎక్కడైతే ప్రేమించు, ప్రేమని పంచు అనే సూత్రాన్ని
ఎక్కడైతే అజ్మీర్ దర్గా సూఫీజాన్ని వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, అక్కడ భక్తి భావన, ప్రేమ, అనురాగాలు చూపించే ఆ యొక్క ప్రదేశాన్ని అక్కడ శివలింగం కోసం శివలింగం ఉంది అని చెప్పి అరాచకం సృష్టించమంది. ఇది చాలా అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో మీరు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.